మనం ఈరోజు గోరంట్ల అనే గ్రామంలో ఉన్నామండి. మన రైతు పేరు కానీ ఈ వెరైటీ కానీ రైతు మాటలు ఈ వెరైటీ రైతుకి ఎలా ఉందనేది రైతు మాటలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్కారం అండి. నమస్తేనండి. మీ పేరండి? నా పేరు గురజాల వెంకటేశ్వరరావు అండి. ఊరు? గోరంట్ల అండి, సత్తనపల్లి మండలం, గోరంట్ల జిల్లా, పల్నాడు జిల్లా. ఓకే అండి. ఈ వెరైటీ పేరు ఏంటండి? ఎలైట్ కంపెనీ వాళ్ళది లాల్ అండి. ఎలైట్ కంపెనీ వాళ్ళది లాల్. మన ఎలైట్ సీడ్స్ వాళ్ళది లాల్ అనే వెరైటీ. వెంకటేశ్వర గారు, ఈ వెరైటీ మీరు ఇంతవరకు ఏమైనా కట్ చేశారా? ఫస్ట్ 5 క్వింటాలకు వచ్చామండి. ఎంత ఉంటుందండి విస్తీర్ణం ఈ చేను అంతా కూడా? ఎకరం అండి ఇది. చూడండి, ఈ చేను అంతా కూడా ఎకరం ఉంటుంది అంటున్నాడు. ఇప్పుడు రెండో కటింగ్ అయితే కట్ చేస్తా ఉన్నారు రైతు. ఇప్పుడు ఈ వెరైటీ మీకు ఎలా ఉంది సార్? వెరైటీ బాగుందండి. ఓకే. ఫస్ట్ లో చూసినప్పుడు నాకు ఏమో అనిపించింది ఫస్ట్. ఓకే. తర్వాత చేను బాగా తిప్పుకొని చేను బాగా హైట్ పెరిగింది. వేసుకోదగ్గ మీకు ఈ వెరైటీలో బాగుందండి. వైరస్ పరంగా కానీ తట్టుకుందండి. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా గమనించాలి. మనకి ఈ రోజు డేట్ వచ్చేసరికి 4వ తారీఖు మార్చి నెల 2025 సంవత్సరం. ఇప్పుడు కూడా చేను మల్లెపూల తోటలాగా ఉంది. చూడండి, ఈ కొమ్మ చూడండి, ఇటు చూపిండండి. కొమ్మ ఇగురు కూడా డ్యామేజ్ లేదు, పూతలో నల్లి కూడా లేదు. అదే మాదిరిగా వెరైటీ కూడా రైతుకి చాలా ఉపయోగపడింది. అదే మాదిరిగా మంచి ఈల్డింగ్ తీశాను. ఫస్ట్ ఒక 5 క్వింటాలు కట్ చేశాను అంటున్నారు. ఇప్పుడు ఈ కటింగ్ ఎన్ని అయితే అండి వెంకటేశ్వర గారు? దాదాపు ఇప్పుడు 18 క్వింటాలు దాకా. ఈ కటింగ్ ఈ 90 సెంట్లు విస్తీర్ణంలో ఎంత లేదనుకున్నా కూడా ఇప్పుడు ఇంకో 18 క్వింటాలు. అదే మాదిరిగా చేను అయితే మంచి ఏమండి, మళ్ళీ పచ్చికాయ ఉంది. ఇంకోండి పచ్చికాయ ఉంది. అదిగో చూడండి, అది కట్ చేసిన చెట్టు చూపిండండి. ఇది ఆల్రెడీ కటింగ్ అయిన చెట్టు. మళ్ళీ పచ్చికాయ కూడా చూడండి ఎలాగుందో. పచ్చికాయ కూడా బ్రహ్మాండంగా ఉండటం జరిగింది. చూడండి, మన పూత కానీ ఏదైనా కానీ బ్రహ్మాండంగా ఉంది. ఏమండి, మీరు మన ఎలైట్ వాళ్ళది ప్రైమ్ అనేది తీసుకున్నారండి. మీకు ఎలా ఉందండి ఈ వెరైటీ? బాగానే ఉందండి. ఏం గమనించారు ఈ వెరైటీలో మేజర్గా? వెరైటీలో ఏముంది, ఇప్పుడు కాపు దగ్గరగా బాగుంది. రెండో కోత కూడా కాపు చిక్కగా, కలర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. కాయ చూడండి, గమనించండి. ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా గమనించండి అండి. ఇది మన ఎలైట్ సీడ్స్ వల్ల లాల్ అనే వెరైటీ అండి. రైతుకు మంచి దిగుబడి ఇచ్చి మన మళ్ళీ ఉన్న ఈ తరుణంలో కూడా మంచి చెట్టు, మంచి గ్రోతింగ్ లెవెల్స్ కానీ ఎక్కడా కూడా డ్యామేజ్ లేకుండా వెరైటీ కూడా మంచి ఎఫెక్టివ్గా ఉండటం వల్ల ఈ మార్చి నెల ఈ 4వ తారీఖున ఈ తరుణంలో కూడా చేను అయితే బ్రహ్మాండంగా ఉండటంగా జరిగిందండి. మీరు రైతులకు ఏమన్నా వచ్చే సంవత్సరం రిఫర్ చేస్తారండి వెరైటీ పరంగా? తీసుకోవచ్చు అంటారు. ఓకే. అదైతే చెట్టు నిండా కాయనండి. కాయ అసలు పిచ్చి గాసి పెట్టింది అంత. అసలు కాయ చెప్పండి వెంకటేశ్వర గారు. చెట్టు నిండా కాయే, వేసుకోవచ్చండి. అసలు ఇత్తనం మంచి ఇత్తనం. చూడండి, రైతు అంటున్నారు చెట్టు నిండా కాయ ఉంది. రెండో కోత కోస్తున్నాము, ఇంకా కూడా బాగానే ఉంది. మూడో కోత కూడా పచ్చికాయ ఉంది. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు అనే మాటే అంటున్నారండి. ప్రతి ఒక్క రైతు కూడా గమనించి ఈ ఎలైట్ సీడ్స్ వల్ల లాల్ అనేది మంచి దిగుబడి ఇచ్చే రకం అండి. ప్రతి ఒక్క రైతు కూడా ఈ వెరైటీ వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి.